ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री कामाक्षी परदेवतायै नमः। हरि ओम। మనము 27 నక్షత్రముల వారి యొక్క గుణగణాలు, వారి యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుంటున్నాము. గత వీడియోలో మనము 1వ నక్షత్రమైన అశ్విని నక్షత్రము వారి యొక్క గుణగణాలు, లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మన 2వ నక్షత్రం అయిన భరణి నక్షత్రం గురించి, వారి యొక్క గుణగణాలు, లక్షణాల గురించి తెలుసుకుందాం. భరణి అనే పదానికి భరించేవాడు, మోసేవాడు అనే అర్థము ఉన్నది. భరణి నక్షత్రము 4 పాదములు మేషరాశి యందు ఉంటుంది. 13 డిగ్రీల నుండి 26 డిగ్రీల వరకు ఉండును. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఇది మేషరాశి యందు ఉంటుంది. మేషరాశ్యాధిపతి కుజుడు. ఇది మనుష్యగణము. నాడి మధ్యనాడి. ఇది సవ్య నక్షత్రం, స్త్రీజాతి నక్షత్రం. భరణి నక్షత్రంలో జన్మించిన వారికి శుక్రుడు అధిపతి. వీరు అందంగా ఉంటారు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు, కళలు, అలంకరణపై ఆసక్తి ఎక్కువ, తాము నమ్మిన వాటి పట్ల కట్టుబడి ఉంటారు. కానీ ఈ వైఖరి వల్ల కొన్ని ఆటంకాలు అభివృద్ధికి నిరోధకంగా ఉంటాయి. ఈ నక్షత్రమందు జన్మించిన వారు దయార్ద్ర హృదయులు, దీర్ఘాయుర్దాయము కలిగి ఉంటారు. మత విషయముల పట్ల నిక్కచ్చిత అభిప్రాయము కలిగి ఉంటారు. శత్రుజయము, దృఢమైన మనస్సు కలిగిన వారు. వీరికి వైద్యశాస్త్రమందు ప్రావీణ్యం ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. స్త్రీలైన సొంత భావము తక్కువగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడి ఉంటారు. మానసిక బాధలు ఎక్కువ, ఆరోగ్యము సామాన్యము, కోపము ఎక్కువ. ఈ భరణి నక్షత్రమందు జన్మించిన వారు వృద్ధాప్యంలో సుఖజీవమును చేయడానికి తగిన ఏర్పాట్లను చేసుకుంటారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతమైన వస్తువులను సమకూర్చుకొందురు. సుగంధ ద్రవ్యముల పట్ల, సౌందర్య పోషణ పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరికి కళత్వం వలన కలిసి వస్తుంది. కళత్వం అనగా భర్తకి భార్య వల్ల, భార్యకి భర్త వల్ల కలిసి వస్తుంది. వివాహానంతరము వీరికి మంచి అభివృద్ధిలోకి వస్తారు. వీరి యొక్క ముందు చూపు గొప్పగా ఉంటుంది. వీరు సలహాదారులుగా గొప్పగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. కానీ 28వ సంవత్సరముల నుండి 32 సంవత్సరముల వరకు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. భరణి నక్షత్రమందు జన్మించిన వారి గుణగణాలు సాధారణంగా అన్ని 4 పాదముల వారికి సమానమైన పుట్టిన సమయమును బట్టి మరియు వారి యొక్క జాతక చక్రములోని గ్రహస్థితులను బట్టి వేరువేరుగా ఉంటాయి. వీరికి అదృష్టవారము గురువారం, అదృష్ట దిశ తూర్పు దిశ, రంగు తెలుపు. వీరు దేవదారు వృక్షమును నాటిన వీరికి అదృష్టము కలిసి వచ్చు. వీరికి సరిపడు నక్షత్రములు కృత్తిక, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలు వీరికి సరిపడతాయి. వీరికి సరిపడిన నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ, ఆర్ద్ర, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర వీరికి కలిసి రావు. మిగిలినవి సామాన్యం. కావున వీరు ఉపాసించవలసినటువంటి దైవము మహాలక్ష్మి. వీరు మహాలక్ష్మిని ఎంత పూజిస్తే అంత వీరికి అదృష్టము కలిసి వస్తుంది. కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని పూజించుట వీరికి శ్రేయోదాయకం. నమస్కారం.